ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు, డాక్టర్ రేగా అరుణన్న గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు అన్ని ముట్టడించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం వచ్చి 34 నెలలు గడుస్తున్నా గానీ మొన్ననేమో 200 కోట్లేమో మేము కృష్ణన్న దీక్ష చేసినందుకు, అదే విధంగా ర్యాలీలు, రాష్ట్రోకలు 3 ఏళ్ల నుంచి ఎన్నో ర్యాలీలు, ఎన్నో రాష్ట్రోకలు, ఎన్నో ధర్నాలు, ఉద్యమాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మిగిలినాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఉందంటే దున్నపోతు మీద వాన పడితే దున్నపోతు కదలనట్టు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే పోకడ పోతున్నారు. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గౌరవిస్తున్నాము, మీకు ఒకటే చెప్తున్నాం, మా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఇవ్వండి, మీకు గౌరవిస్తాం. అంతేగాని మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఎన్నికల కంటే ముందర ఏమిచ్చారు? బీసీలకు 40 డిమాండ్లు పెట్టారు, 42% రిజర్వేషన్లు అన్నారు. ఫీజు బకాయిలు ఎంత ఉంటే అంత టోటల్ ఇస్తామన్నారు. కానీ ఈ రోజు 10,000 నిబంధనలు ఎత్తివేయలేదు. ఏదో రోజుకొక పూటకో జీవో, పూటకొక ట్రస్ట్ అంటారు, మస్ట్ అంటారు. ఇంకో రోజేమో మేము పిల్లల అకౌంట్లు వేస్తామంటారు. మీరు ఫస్ట్ అడ్మిషన్ చేయాలంటే బీటెక్, ఇంజనీరింగ్, అదే విధంగా ఎంసీఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, డిగ్రీ ఏ కోర్స్ చేయాలన్నా కానీ ఫస్ట్ అడ్మిషన్ తీసుకుంటే ఫస్ట్ రోజే కాలేజీ వాళ్ళు ఫీజు కట్టించుకుంటారు. కానీ మీరేం చెప్తారు? మేము పిల్లల అకౌంట్ల ఈ రోజు రైతు బంధు 3 ఏళ్ళ రైతు బంధు ఎట్లా పోయిందో సేమ్ విద్యార్థుల ఫీజులు కూడా అట్లే పోతాయని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వానికి ఎట్లుందంటే ఎప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేదాం, అదే విధంగా హాస్టల్ ఎత్తేదాం, గురుకులాలు ఎత్తేదామని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటారు. ముఖ్యమంత్రి గారు ఖబర్దార్, బరాబర్ చెప్తున్నాం, మేము నీకు హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు మారి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయి. అదే విధంగా టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ 10,000 నిబంధనలు పెట్టావు కదా, అది తీసేసి రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు ఏ విధంగా ఇచ్చిరో అదే విధంగా టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో 1,60,00,000 మంది బాగుపడ్డారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల. అంటే ఆర్ కృష్ణ గారు పెట్టించిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే. ఎందుకంటే ఈ రోజు వృక్ష కార్మికుడు కొడుకు, కూలీనాలు చేసుకునే తల్లిదండ్రుల పిల్లలు, అదే విధంగా తాపీ మేస్త్రి పిల్లలు ఈ రోజు రోడ్లు వేసే దగ్గర, అదే విధంగా బిల్డింగులు కట్టే దగ్గర తాపీ మేస్త్రి ఎవరు లేయా? ఒకప్పుడు 20 ఏళ్ల కింద పాలమూరు లేబర్, నెల్లూరు లేబర్, విశాఖపట్నం లేబర్, అదే విధంగా శ్రీకాకుళం లేబర్ లో ఇచ్చేది. ఈ రోజు ఎక్కడి నుంచి వస్తారో? హర్యానా నుంచి, బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ పనులు చేస్తారు. ఇవన్నీ వీళ్ళందరూ ఎక్కడ పోయారు అంటే ఈ రోజు విదేశాలలో కంపెనీలు పెట్టారు బీసీలు. ఈ రోజు ఫార్మసీ కంపెనీలు పెట్టారు. ఈ రోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ రోజు క్యాబినెట్ లో ఉన్న మంత్రులు కానీ, అదే విధంగా ఇక్కడ ఉన్న కలెక్టర్లు కానీ, ఈ రోజు సెక్రటరియట్ లో ఉన్న 50% ఉద్యోగులు కానీ